మువ్వా పెదబాపిరెడ్డి పెదపరిమే. తదుపరి శ్రీ నీలం వెంకటేశ్వర్లు పెదపాలెం సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కన్నడ రాగంలో ఒక పద్యం, మాండు రాగంలో మరో పద్యాన్ని వీరు ఎంపిక చేసుకొని పాడబోతూ ఉన్నారు. నీలం వెంకటేశ్వర్లు పెదపాలెం. చెవుల పుల్లారావు అల్లూరి వారిపాలెం సిద్ధంగా ఉండాలి. ఓ కాశీపుర పౌరులారా, మరియును ఓ భాగ్యవంతులారా, అయ్యలారా, ఈ యమ ఎట్టిదనిన చెవదాటి ఎరుగదు ఈ యువతీలలామంబు పతి మాట రతనాల పైడి మూట అడుగు దప్పి ఎరుంగదు అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైనా కోపం బెరుంగదు ఈ గుణ విధాననిదంత వరులంత తను దూరుతునున్న సుంత ఈలతాంగి సమస్త భూపాల మకుట భౌయమణి కాంతి చవలిత పాదుడైనా సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా ఈ పెను కొనరయ్యా ధన్యులారా దేవి, భౌతవ్యములు ఎవరెరుంగుదురు? చూడు, కలికి రెక్కలు రాని పిల్లలను సాకన్ ఊటిలో నుంచి మేతలకై పోతూ ఒక జంత పెంటి ఒక జంతల్బారా ఈలోన పిల్లలను పామే గ్రసిల్చునో లేక వలల పాలలు చిక్కునో పులుగు ఈలపై ప్రాణులకు వియోగమగుతో యౌవారికి యౌవరలో ఓ గానం చేసిన గాయకులు శ్రీ నీలం వెంకటేశ్వర్లు పెదపాలెం. తదుపరి శ్రీ చెవుల పుల్లారావు అల్లూరి వారిపాలెం. శ్రీ చెవుల పుల్లారావు అల్లూరి వారిపాలెం. వై కాశీరాజు నరసరావుపేట సిద్ధంగా ఉండాలి. చెవుల పుల్లారావు అల్లూరి వారిపాలెం, సీరియల్ నంబర్ 11. ఇది విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి
శ్మశాన స్థలిన్ కన్నుల్ మోర్చిన మంద భాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు అకట ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు ఏ తల్లులలోడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణమున్ ఆ ఇచ్చోటనే సత్కవీంద్రుని కంహని కలము నిప్పులలోన కరగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే ఇది మరణదూత తీక్షణమౌ దుష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ వాకొనరాని గొప్ప ధనవంతుని నిత్యపు పాలరాతి ఘోరీకడ పారవేయబడి ప్రేలికలన్ పొరలాడు ప్రేతము ఏ ఆకటి శిష్యులను కుమిలి గతించిన ఏ పేదవానిదవునో కదా ఆ పేదవానికై వగవడొక్కడు తోటడు కాటినేలయున్ ఇంతవరకు గానం చేసిన గాయకులు శ్రీ చెవుల పుల్లారావు అల్లూరి వారిపాలెం. తదుపరి శ్రీ వై కాశీరాజు నరసరావుపేట సత్య హరిశ్చంద్ర నాటకం నుండి రేవతి రాగంలో ఒక పాట పద్యం, మాల్కాస్ రాగంలో మరో పద్యాన్ని వీరు ఎంపిక చేస్తున్నారు. వై కాశీరాజు నరసరావుపేట. కమ్మతోటి రాములు కమ్మవారిపాలెం సిద్ధంగా ఉండాలి. దేహమున ప్రాణమున్నంత వరకు ఇది నాది నీది అని సాపత్రపడి నీ శరీరము చివరకు ఎవ్వరునూ తోడదాలని సొంతయని ఎరుగకపోయానే.
అంతములేని భువనమందు జనించిన అంతములేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణికి సొంతము కాదు దేహమిది సుంత ఎరుంగరు ఆ బాటసారులే బాటసారులే కాంతలు సుపుత్ర పౌత్రులు బాటసారులే ఆ కాలము తీరినది తీర్లము పొలుత విదంబున విడచిపోవుట సత్యము అంచదేహముల్ అంతములేని భవనమందు జనించిన ఈ ప్రాణికి సొంతము కాదు దేహమిది సొంత ఎరుంగరు ఆ ఈ రుద్రభూమి సామాన్యమనేది కాదు. ఎంతమంది సతీవతనులు కన్నీటి ధారలై రుద్రభూమిలో కలిసిపోయినావు కదా. అయ్యయ్యో కౌల కలాలు గాయకుని అని కంఠముల్ ఒకనొక నాడల కాళిదాస శరీర భారముల్ ప్రకృతి రంగమునందిపుడెంతలేసిరేరులై మృత్యుకంగలసను గదా కుమ్మరివాని సారెపై ఆ పేరేం పేరు? సర్టిఫికేట్ ఇస్తాను, ఒక 2 నిమిషాలు ఇక్కడే ఉండండి. ఇంతవరకు గానం చేసిన గాయకులు శ్రీ వై కాశీరాజు నరసరావుపేట, తదుపరి శ్రీ కొమ్మతోటి రాములు కమ్మవారిపాలెం, కొమ్మతోటి రాములు కమ్మవారిపాలెం, పెండ్లి తిరుపతిరావు జీ కొండూరు. సిద్ధంగా ఉండండి. కొమ్మతోటి రాములు కమ్మవారిపాలెం. ఈ పద్యాల పోటీలో ఎవరైనా వచ్చి పేర్లు ఇవ్వకుండా ఉన్నట్లయితే ఎంట్రన్స్లో నేమ్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎంట్రీ ఫీ చెల్లించి మీ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కొమ్మతోటి రాములు కమ్మవారిపాలెం, సీరియల్ నెంబర్ 13. కళ్యాణి చింతామణిలో, అలాగే కన్నడ రాగంలో మరో పద్యం. మరి కష్టభరితము బహుళ దుఃఖ ప్రదాము సారరహితమునైన సంసారమందో భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు
గర్భవతి కానేడల్లా భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును. కాలు పెట్టిన కాంతిని మెడ విరిసి నిండు సంసారము రెండు చేసి ప్రాణేశుడు కటి తెల్పగా తాను కటి సల్పే అది ఏమనగా వస్తుమంతులేసి విభుడందులకు నేని విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళునా 10,000 పట్టదాలక పెనిమితే ఇచ్చయన్నా వారికి ఏటికి పడి పరుగులెత్తి భత్తయము కలుగొరికెడు భార్యతోడి కాపురము కంటే ఇంకా నరకంబు గలదే. ఇంతవరకు గానం చేసిన గాయకులు శ్రీ కొమ్మతోటి రాములు కమ్మవారిపాలెం. తదుపరి శ్రీ పెండ్లి తిరుపతిరావు జీ కొండూరు ఎన్టీఆర్ జిల్లా. పెండ్లి తిరుపతిరావు జీ కొండూరు ఎన్టీఆర్ జిల్లా. సత్యహరిశ్చంద్ర నాటకం నుండి మాల్కాస్ రాగంలో ఒక పద్యం, తిలకాంబోధి రాగంలో మరో పద్యాన్ని ఎంపిక చేసుకున్నారు. పెండ్లి తిరుపతిరావు జీ కొండూరు. ఉల్లంగుల నరసింహారావు క్రోసూరు సిద్ధంగా ఉండాలి. దేవి, రాణివాసంపు భోగంబులను భవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యముల కీడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల నలంగం చేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి? ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన సలలిత ఆరామ సీమలని గాని ఏనాడు తల చూపితి ప్రచండ పుటండకు అలగు మాణిక్య కాంతులగాని ఏనాడు చవి చూచితి కందమూలమా సరసరాజాన్న భోజనమే గాని ఏనాడు చెవి చేర్చితి క్రూర మృగరుతుల్ లీలా సుఖాల పపాళిగాని కటకట ఎన్నడెరిగితి ఉత్కట దినేశ ఖర కిరణ జాల తత్ప కర్కశ శిలాద్రి కటక గమన శ్రమోద్భూత చెటుల చూత నన్ను వరించుట చేసి
ఈనాడే గాని ఓ కాశీపుర వాసులారా, మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, జవదాటి ఎరుగదు ఈ యువతీలలామంబు పది మాట రతనాల పైడి మూట అడుగు దప్పి ఎరుంగదు అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంగను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైనా కోపం బెరుంగదు ఈ గుణ వితాన నితాంత వరులెంత తను దూరుచునున్న సూత శీలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌమ శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా ఈ పెను కొనరయ్య ధన్యులారా. ఇంతవరకు గానం చేస్తున్న గాయకులు శ్రీ పెండ్లి తిరుపతిరావు, జి కొండూర్, ఎన్టీఆర్ జిల్లా. తదుపరి శ్రీ ఉల్లంగుల నరసింహారావు, క్రోసూరు, సత్య హరిచంద్ర నాటకం నుండి బిడహరి రాగంలో ఒక పద్యం, మరొక పద్యం కన్నడ రాగంలో వీరు పాడబోతున్నారు. ఉల్లంగుల నరసింహారావు, క్రోసూర్. సీరియల్ నెంబర్ 1 గట్టుపల్లి ఆశీర్వాదం. ఇందాక మేము